శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. ఆ నిశ్చింత చక్రవర్తి జీవితం ఎంతో ఉన్నతంగా, మర్యాదపూర్వకంగా, సుఖదాయిగా ఉంది. ఇలాంటి జీవితం పరమాత్మ నాకిచ్చిన వరం. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన శక్తివంతమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 4/5/2025, రివైజ్ డేట్ 22/2005, February 20th 2005 मुरली रिवाइज डेट. हेडिंग: दिल से मेरे बाबा कहो और सर्व अविनाशी खजानों के मालिक बन बेफिक्र बादशाह बनेगा. దిల్ సే మేరే బాబా కహో. హృదయపూర్వకంగా మేరా బాబా అని అనండి. సర్వ ఖజానాలకి మీరు యజమానులుగా అయిపోతారు. ఈరోజు భాగ్య విధాత బాప్ దాదా తమ పిల్లలందరి మస్తకం మధ్యలో భాగ్యపు రేఖను చూస్తున్నారు. కౌన్సా రేఖే భాగ్యక రేఖ. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య సితారాలు యొక్క రేఖలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహం మరియు శక్తి యొక్క రేఖను చూస్తున్నారు. मस्तक में भाग्य का सितारा, नयनों में स्नेह और शक्तियों का सितारा देख रहा है. నోటిపై శ్రేష్ట మధుర వాణి యొక్క రేఖను చూస్తున్నారు. మస్తకం భాగ్యరేఖ, నయనాలు స్నేహం ప్లస్ శక్తి రేఖ, నోటిపై శ్రేష్ట మధుర వాణి అనే రేఖ, పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభి రాముడి స్నేహంలో లవలీనమైన రేఖను చూస్తున్నారు. చేతులపై సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న రేఖను చూస్తున్నారు. పాదాలపై ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు. నయనాలు, నోరు, పెదవులు, హృదయం, చెయ్యి, కాలు, పాదాలు. ఇటువంటి శ్రేష్ట భాగ్యం మొత్తం కల్పంలో మరెవ్వరికి ఉండదు. పిల్లలైన మీకు ఈ సంగమ యుగంలో భాగ్యం ప్రాప్తించింది. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఇంతటి శ్రేష్ట భాగ్యం యొక్క ఆత్మిక నశ సదా అనుభవం అవుతుందా? मै आत्मा इतना भाग्यवान हूं, ऐसी నషా సదా అనుభవ్ హోతా హే. హృదయంలో స్వతహాగా వాహ నా భాగ్యం అనే పాట మోగుతుందా? ఈ సంగమంలోని భాగ్యం అవినాశి భాగ్యంగా అయిపోతుంది. ఎందుకు? అవినాశి బాబా ద్వారా అవినాశి భాగ్యం ప్రాప్తించింది. కానీ ఇది ఈ సంగమంలోనే ప్రాప్తిస్తుంది. అవినాశి భగవంతుడి ద్వారా అవినాశి భాగ్యం ఈ సంగమంలోనే ప్రాప్తిస్తుంది. ఈ సంగమంలోనే అనుభూతి చేస్తారు.
విశేషంగా ఈ సంగమంలోనే మీకు ప్రాప్తి అతి శ్రేష్టమైనది లభిస్తుంది. మరి ఇటువంటి శ్రేష్ట భాగ్యం యొక్క అనుభవం సదా మీలో ఇమర్జ్ చేసుకుంటున్నారా? లేక మర్జ్ గుప్తం అయిపోతుందా? లేక ఇమర్జ్ ప్రత్యక్షం చేస్తున్నారా? ఇంతటి గొప్ప భాగ్యం యొక్క ప్రాప్తి కొరకు పురుషార్థం ఎంత సహజమైనది? కేవలం హృదయపూర్వకంగా తెలుసుకున్నారు, అంగీకరించారు, నా బాబా అన్నారు. ऐसा भाग्यवान बनने के लिए हृदयपूर्वक मेरा बाबा कहो, सर्व खजाना आपका हो जाएगा. मैं बाबा का हूं और बाबा मेरा. నేను బాబాకి చెందిన వారిని మరియు బాబా నా వారు. ఇది హృదయపూర్వకంగా అంగీకరించడం అనగా అధికారిగా అయిపోవడం. ఈ అధికారం ఎంత పెద్దది ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ఏమేమి లభించాయని అడిగితే అప్పుడు ఏమంటారు? పొందాల్సిందంతా పొందేశాం, పానాసాతో పాలియా और पाने की कुछ भी नहीं అని అంటారు కదా. పరమాత్మని ఖజానాతో అప్రాప్తి అనే వస్తువే లేదు. ఇటువంటి ప్రాప్తి స్వరూపం అనుభవం చేశారా లేక ఇంకా చేస్తున్నారా? భవిష్యత్తు విషయం వేరు. ఈ సంగమంలో ప్రాప్తి స్వరూపం అనుభవం చేస్తున్నారా? ఒకవేళ సంగమ యుగంలో అనుభవం చేయకపోతే భవిష్యత్తులో కూడా మీకు అనుభవం అవ్వదు. సర్వ ప్రాప్తులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవం చేసుకోరు. ఎందుకంటే భవిష్యత్తు ప్రాలబ్ధం. కానీ ఈ ప్రాలబ్ధం ఈ పురుషార్థం యొక్క శ్రేష్ట కర్మల ద్వారా తయారవుతుంది. మనం చేసుకునే పురుషార్థంతో మన ప్రాలబ్ధం కూడా తయారవుతుంది. చివరిలో అనుభవి స్వరూపులుగా అయిపోతారు. సంగమయుగం బహుకాలపు అనుభవం, सदाकाल का अनुभव इस संगम पर होता है. నిశ్చింత చక్రవర్తిగా అయ్యే అనుభవం ఇప్పుడే ఉంది. మరి అందరూ నిశ్చింత చక్రవర్తులేనా లేక చింత ఏదైనా ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులెత్తండి. అయ్యారా లేక ఇంకా అవుతున్నారా? అయ్యారు కదా. ఏ చింత ఉంది? దాత పిల్లలుగా అయిన తర్వాత ఇంకా ఏ చింత మిగిలి ఉంది? నా బాబాను అంగీకరించారు. మరి చింత యొక్క గంపల భారం దిగిపోతుంది కదా. मेरा बाबा कहने से सब चिंता दूर हो जाएगा, तो आपके पास चिंता कहां से आया? ఏదైనా భారం ఉందా? ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తారు, మాయ ఆటను కూడా చూస్తారు. కానీ నిశ్చింత చక్రవర్తులై సాక్షిగా అయ్యి ఆటను చూస్తారు. ప్రపంచంలో ఎవరికైనా ఏం జరిగిందో ఏమో తెలియదు అని భయపడతారు. మీ భయం ఉందా? అమ్మో ఏమవుతుందో ఏంటో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో, మీకు ఆ భయం ఉందా? ఏం జరిగినా అది చాలా 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 మంచిగా జరుగుతుందనే నిశ్చయం ఉంది. మరియు ఇదే నిశ్చితం. ద బ్యూటిఫుల్ పాయింట్, బాగా జరగడం అనేది ఫిక్స్డ్, నిశ్చితం. ఎందుకని? త్రికాల దర్శులుగా అయ్యి ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈ రోజేంటి, రేపు ఏం జరగనున్నది, దీన్ని మీరు బాగా తెలుసుకున్నారు. మీరు నాలెడ్జ్ఫుల్ కదా. సంగమం తర్వాత ఏం జరగనున్నది ఇది మీ అందరికీ స్పష్టంగా కన్ఫర్మ్ అవుతుంది. సంగమం తర్వాత ఏమొస్తుంది? నవయుగం వచ్చేది ఉంది. ప్రపంచంలోని వారికి వస్తుందా అని అంటారు. వారికి వస్తుందా అనే ప్రశ్న ఉంటుంది. మరియు మీరేమంటారు? తప్పకుండా స్వర్ణిమ యుగం వస్తుంది అంటారు. మీకు ఎలాంటి ప్రశ్నలు లేవు కదా. స్వర్ణిమ యుగం వచ్చేదే ఉంది అని మీకు తెలుసు.
రాత్రి తర్వాత ఇప్పుడు సంగమం, ప్రభాత సమయం, అమృత వేళ. అమృత వేళ తర్వాత పగలు రావాల్సింది. నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు నిశ్చింతంగా ఉంటారు. ఏ చింత ఉండదు, నిశ్చింతంగా ఉంటారు. విశ్వ రచయిత ద్వారా మీకు రచన స్పష్టంగా మీకు లభిస్తుంది. విశ్వ రచయిత అయిన బాబా ద్వారా రచన జ్ఞానం ఎంతో స్పష్టంగా లభిస్తుంది. సో బాబా మురళి ఎలా స్టార్ట్ చేశారు చూడండి. ఫస్ట్ మన భాగ్యాల గురించి చెప్పారు. సెకండ్, సదా భాగ్యవంతులుగా భావిస్తున్నారా అనే దాని గురించి క్లారిటీ ఇచ్చారు. థర్డ్, ఎవరైతే భాగ్యవంతులుగా ఉంటారో వారు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు అని అన్నారు. నెక్స్ట్, నిశ్చింత చక్రవర్తులు అంటే ఎలాంటి చింత అనేది లేనటి వారిగా ఉన్నారు. ఫైనల్ ఏం చెప్పారు? మీరు మాస్టర్ రచయితగా అయినట్లయితే మీ రచనను మీరే చాలా బ్యూటిఫుల్ గా గీసుకోవచ్చు అన్నారు. మరి పిల్లలందరూ స్నేహం, సహయోగం, సంపర్కం యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు. దేంతో భగవంతుడి దగ్గర చేరుకున్నాం? స్నేహం, సహయోగం, సంపర్కం ద్వారా. మరి బాబ్ దాదా స్నేహి పిల్లలకు, సహయోగి పిల్లలకు, సంపర్కంలో ఉన్న పిల్లలందరినీ అధికారం తెలుసుకునేందుకు, తమ ఇంటికి చేరుకునేందుకు అభినందనలు తెలియచేస్తున్నారు. మీరు ఏ సంపత్తికి అధికారులు అని తెలుసుకోవడానికి మీరు ఇంటికి చేరుకున్నారు. బాబ్ దాదా పిల్లలందరి పట్ల ఎక్కువ ప్రేమ ఉందా, లేక పిల్లలకి బాబా పైన ఎక్కువ ప్రేమ ఉందా? పిల్లల ప్రేమ ఎక్కువగా ఉందా, బాబా ప్రేమ ఎక్కువగా ఉందా? చూడండి, పిల్లలకు ప్రేమ ఉంది కావుననే అప్పుడెక్కడినో నుండి చేరుకున్నారు. అంటే ఎక్కడెక్కడో నుండి వచ్చారు మౌంట్ అబూకి. ఎన్నో దేశాలు కూడా మారారు, ఎన్నో ప్రదేశాలు మారి ఇక్కడి వరకు చేరుకున్నారు. మరి ఇప్పుడు బాబ్ దాదా పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారు, బాబా ఏం కోరుకుంటున్నారు అని అడుగుతారు కదా. మరి బాబ్ దాదా మధురాతి మధురమైన పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు. ఒక్క బిడ్డ స్వరాజ్య అధికారి రాజుగా అవ్వాలి. ఒక్కొక్క బిడ్డ స్వరాజ్యం, స్వయం పైన రాజ్యం చేసే రాజ అధికారులుగా అవ్వాలి. మరి మీరందరూ రాజులే కదా, రాజ్యం అయితే ఉంది కదా. స్వరాజ్య అధికారి రాజుగా అయ్యాను అని ఎవరైతే భావిస్తున్నారో చేతులెత్తండి. స్వరాజ్య అధికారి రాజుగా అయ్యాను అని అనుకునేవారు చేతులెత్తండి. పిల్లల్ని చూస్తే చాలా ప్రేమ కలుగుతుంది. సో బాప్ దాదా కూడా ఏం కోరుకున్నారు? ప్రతి బిడ్డ ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అవ్వాలి. మనసు, బుద్ధి, సంపర్కాలను పరివర్తన చేసుకోగలగాలి. టెన్షన్ ఫ్రీ జీవితం యొక్క అనుభవం అవ్వాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా పరిస్థితిని దాటి వెయ్యగలగాలి. అంతని నాలెడ్జ్ఫుల్ స్థితి అనేది ఇమర్జ్ అయిపోవాలి. సో బాబా ఏం చెప్తున్నారు? ఒక్క క్షణంలో మనసును యజమానిగా అయ్యి మనసును ఆర్డర్ చేయగలరా? ఇక్కడ ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నారు. జస్ట్ రిలాక్స్. హే మనసు, నేను యజమానిని. సో మనసు ద్వారా మన ప్రతి థాట్స్ ని మనం పంపించగలమా? దానికోసం మనసు ఏకాగ్రంగా చేయగలరా? ఫుల్ స్టాప్ పెట్టగలరా? లేక ఫుల్ స్టాప్ పెడుతున్నారా? లేక ప్రశ్నార్థకం పెట్టేస్తున్నారా, క్వశ్చన్ మార్క్ పెడుతున్నారా? లేక ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఎక్స్క్లమేటరీ మార్క్ పెడుతున్నారా? సదా బిందువుగా భావించి బిందువైన బాబాని స్మృతి చేయాలి. ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. ఒక్క సెకండ్లో డ్రాప్ అంటే డ్రాప్ అవ్వగలగాలి. మరి ఎవరైతే వచ్చారో మొదటిసారి వచ్చారు కాబట్టి మొదటిసారి మిలనమైతే జరుపుకుంటున్నారు. మరి ఏం జరిగినా ఫుల్ స్టాప్ పెట్టాలి, నాలెడ్జ్ఫుల్ స్థితిలో ఉండగలగాలి.
మరి నలువైపులా సాకార రీతిలో ఉన్నవారు, నిమిత్తంగా ఉన్నవారికి బాప్ దాదా ఏ విధంగా అనుభవాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అంటే, నలువైపులా ఉన్న సాకార రూపంలో ఎదురుగా ఉన్నా లేక దూరంగా ఉన్న పిల్లలకి సదా శ్రేష్ట భాగ్యవంతులైన ఆత్మలకి సదా నిమిత్తంగా ఉన్న నిర్మాణ కార్యాలు చేసే ఆత్మలకి సదా ఉల్లాస ఉత్సాహంలో ఉండే ఆత్మలకి ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ చేసుకునే వాళ్ళకి ఇలాంటి పిల్లలకి ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు బాబా. ऐसे बनाने वाले मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम శాంతి. వరదానం: స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా ఎగిరే కలను అనుభవం చేసుకునే రాజ్య అధికారి భవ. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం సహజ యోగి జీవితం. పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం సహజ యోగి జీవితం. సో నేను ఆత్మ ప్రతి కర్మేంద్రియాలను కంట్రోల్ చేసుకొని నా పైన నేను అటెన్షన్ పెట్టి నా శ్రేష్ట భాగ్యాన్ని నేను గీసుకోవడానికి అనుభవం చేసుకుంటాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను శ్రేష్టమైన భాగ్యవాన్ ఆత్మను, నిశ్చింత చక్రవర్తి ఆత్మను, నేను ఆత్మ ఏకాగ్ర చిత్తురుగా అయ్యి ఏకాంతవాసి ప్రియ ఆత్మగా అవ్వగలను. సదా శ్రేష్టమైన భాగ్యాన్ని సదా శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రతి అడుగులో స్వచ్ఛంగా, శుద్ధంగా, శీతలంగా వేస్తూ నేను పరమాత్మ ప్రియ ఆత్మగా ఉంటాను. నేను పదమాపదం భాగ్యశాలి ఆత్మను. ఉన్నతమైన తండ్రికి చెందిన వారిని. నేను బాబాకి చెందిన వారిని. బాబా నా వారు. ఇంతటి భాగ్యాన్ని గుర్తుపెట్టుకొని నా జీవితాన్ని ఉన్నతంగా, శ్రేష్టంగా, శీతలంగా అనుభవం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. I, the soul, always try to experience the divine purity. I always try to experience the God's canopy and make sure God's canopy protect me from evil sources. I, the soul, a divine being, experience the power of divinity
as I'm here to generate my own fortune. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to generate the power of purity, peace, and health from the Supreme Father. Spread such power to every part of this body and be a divine being. Shanti.